120 సార్లు కంప్రెషన్, 30 సార్లు ఎయిర్ బ్లో ఇవ్వాలి, ఊపిరి ఇవ్వాలి. ఇలా మీరు అంబులెన్స్ వచ్చేంత వరకు చేయాల్సిందే. మీరు మనిషి తీసుకుంటున్నాడని వదిలేయకూడదు, కాన్స్టెంట్ గా స్టిమ్యులేషన్ ఉండాలి. ఇలా ఉంటేనే అతని బ్రెయిన్ 3 నిమిషాల్లో మీరు ఇలా చేయగలిగితే అతని బ్రెయిన్ రికవర్ అవుతుంది. ఆ తర్వాత హార్ట్ కొట్టుకోవడం, ఊపిరితిత్తులు కొట్టుకోవడం పనిచేస్తాయి. సో ఇది ద ఇన్ఫరెన్స్. అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు చెప్పిన సబ్జెక్ట్ కి నేను చెప్పే ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇలా మనం అంబులెన్స్ వచ్చే వరకు, లేకపోతే అంబులెన్స్ లో నుంచి హాస్పిటల్ పోయే వరకు ఇలాంటి రీసెసిటేషన్ మీరు చేస్తే ఆ వ్యక్తిని మీరు బతికించవచ్చు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. ఓకే, సో ఎన్ని నిమిషాలు చేయాలి పెట్టిన తర్వాత 120 సార్లు ఇచ్చే కంప్రెషన్ ని 15 సెకండ్లుగా డివైడ్ చేసుకోవాలి. అంటే 4 సెషన్స్ గా డివైడ్ చేసుకోవాలి నిమిషానికి. అర్థమైంది కదా? నిమిషానికి 4 సెషన్లు అంటే 15 సెకండ్లకు ఒక సెషన్. అంటే 15 సెకండ్లకు 30 కంప్రెషన్స్, 5 ఊపిరి ఇవ్వాలి. అర్థమైంది కదా? 30 సార్లు కంప్రెషన్ ఇవ్వాలి, 5 నుంచి 6 సార్లు ఊపిరి ఇవ్వాలి. సో మనం రైట్ హ్యాండ్, మన వాలంటరీ హ్యాండ్ ఏంటి? రైట్ హ్యాండ్ పవర్ఫుల్ హ్యాండ్. రైట్ హ్యాండ్ చెస్ట్ మీద పెట్టాలి, లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ లో ఉండాలి, మిడిల్ ఫింగర్ నిప్పల్ లెవెల్లో ఉండాలి. మీరు మోకాల మీద కూర్చోవాలి అండ్ కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఆ మనిషిని బతికిస్తాననే కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. భయపడకూడదు. లేకపోతే మీ పక్కనున్న వ్యక్తికి సిపిఆర్ చేయమని చెప్పాలి. సో మీరు ఇలా చేయి పెట్టిన తర్వాత మీరు మీ లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ హ్యాండ్ పైన క్లబ్ చేయాలి. క్లబ్ చేసినప్పుడు మీరు స్ట్రైట్ గా ఉండాలి. చూడండి, హ్యాండ్ షుడ్ బి స్ట్రైట్. అండ్ 1 2 3 4 అనుకుంటా 30 సార్లు కంప్రెషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ మీరు వదిలేసి ముక్కు మూయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఊపిరి ఇచ్చేటప్పుడు ముక్కు మూయండి. ఎందుకు ముక్కు మూయకపోతే మీరు ఇచ్చే బ్లో లీక్ అవుతుంది. సో ముక్కును మూసేసి మెడని వెనకకు వంచండి. మెడని ఎందుకు వంచుతారంటే ఊపిరి తీసుకునే గొట్టం ఓపెన్ అవుతుంది. సపోజ్ ఇలా ఉంటే ఊపిరి తీసుకునే గొట్టం టంగ్ తోటి బ్లాక్ అవ్వచ్చు. ఇలా చేస్తే టంగ్ వెనుక పడి ఊపిరి తీసుకునే గొట్టం ఓపెన్ అవుతుంది. సో ముక్కు మూయాలి ఫస్ట్, లీక్ అవ్వకుండా. రెండోది మెడని వెనకకు వంచాలి, సో దట్ గొట్టం ఓపెన్ అయ్యే విధంగా. మీ చేతిలో సపోజ్ ఇక్కడంతా బ్లడ్ లేకపోతే కచరా గానీ, ఏదన్నా లాలజలం గానీ, సలైవ గానీ ఉంటే ఫస్ట్